ఈ ఛానల్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయబడింది. మేము ఏ ఆధ్యాత్మికత లేదా మూఢనమ్మకాలకు సంబంధించిన వాటికి సమర్థన చేయడం లేదు. ఇంతవరకు మీరు చూశారు ఎలా 7 స్నేహితుల జీవితం చావు ఆటలో ఇరుక్కుంది అని. మీరా స్పృహ కోల్పోవడంతో తను ఒక భయంకరమైన ప్రపంచాన్ని చూసింది. అక్కడ ఈ ప్రపంచం ఒక రాక్షసుడి చేతిలో ఉంది. ట్రైన్ 2 బోగీల్లో ఇరుక్కున్న స్నేహితులందరూ వాయుసుర్ని ఎదుర్కొంటారు. అతను తన భయంకరమైన ఆటను మొదలు పెడతాడు. పూనంని కాపాడే ప్రయత్నంలో అందరికీ ఊపిరాగినంత పనవుతుంది. ఒక పొడుపు కథ ఆధారంగా తాళం ఇంకా భయం మధ్యలో వాళ్లు ట్రైన్ని ఆన్ చేస్తారు. కాని ట్రైన్ వాళ్లని మరొక ప్రమాదకరమైన చోట, చాలా దట్టమైన గడ్డి ఉన్న చోటికి తీసుకొస్తుంది. ఆ పొలంలో ఒక భయంకరమైన స్కేర్ క్రో వాళ్లకి ఎదురుపడుతుంది. వీళ్లు 7 ఈ భూతాల ప్రపంచం నుంచి బయటపడగలరా? ఇక ఇప్పుడు ఏమైంది? నాకేదో అనుభూతి కలుగుతోంది. నీరజ్, మీ నాన్నని వెతకడం చాలా రిస్క్తో కూడుకున్న పని. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఒకవేళ నా చేతిలో కనుక ఏమైనా ఉండుంటే ఇప్పుడే మిమ్మల్ని వెనక్కి పంపేవాడిని. నేను మా నాన్నని కాపాడాలనుకున్నాను. ఆయన లేకపోతే నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. గ్రహణం పట్టింది. గ్రహణం పట్టడం మంచిది కాదు. ఇక్కడ రాత్రి, సాయంత్రం, పగలు వెంటనే మారిపోతున్నాయి. అలా చూడండి, అక్కడ ఒక ఇల్లు ఉంది. నా ఉద్దేశం ప్రకారం మనం అక్కడికి వెళ్ళాలి. ఆ ఇల్లు చాలా భయంకరంగా అనిపిస్తోంది. పోనాం, మనం అందరం ఉన్నాం కదా. సరే, ఆ ఇంటికి వెళ్దాం పదండి. ఇక్కడి నుంచి బయటికి వెళ్లే ప్లాన్ కూడా వేద్దాం. బహుశా అక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందేమో. నీకింకా భోజనం మీద దృష్టిందా? నేను భయపడినప్పుడు కానీ లేదా ఇలాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు నాకు ఇంకా ఎక్కువ ఆకలిస్తుంది. ఈ ఫోన్ ఎందుకు ఆన్ అవడం లేదు? ఒక్కసారి ఈ ఫోన్ ఆన్ అయితే ఆ తర్వాత ప్రశాంతంగా ఇక్కడి నుంచి బయటపడవచ్చు. నువ్వు ఫోన్ చేసి ఎవరిని కూడా ఇక్కడికి పిలవడం కుదరదు. నా ఫోన్లో నేను సోలార్ సిస్టమ్ని పెట్టాను. దాంతో నేను ఒక్కసారికే మొత్తం 100 కిలోమీటర్ల మ్యాప్ని ట్రేస్ చేయగలను. ఒక్కసారి నేను అది చేశానంటే ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి ప్రశాంతంగా బయటపడవచ్చు. సరే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎంతో చీకటిగా ఉంది. ఎక్కడ లైట్లు లేవా? ఆ భయంకరమైన ఆడమనిషి పిలుపు నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. నా చేతులు, కాళ్ళు 2 వణికిపోతున్నాయి. ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళడానికి ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మనం దానికోసం వెతకాలి. ప్రియా, నువ్వేదో అంటున్నావు కదా, ఏదో కదా? ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఇది చాలా భయంకరంగా ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. నేనొక కథ చెప్పబోతున్నాను. ఈ కథ నాకు మా నాన్నగారు చెప్పారు. ఆయన వేరే ప్రపంచం ఉన్నట్టు మా అందరికీ చెప్పారు. వేరే ప్రపంచం అంటే? అంటే అది ఎలాంటి ప్రపంచం అంటే మన ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది. ఆ ప్రపంచంలో సమయం, ఆకారం, అలాగే మన రోజువారీ జీవితానికి వేరుగా ఉంటుంది. ఆ ప్రపంచాన్ని నడపడానికి చాలా శక్తుల అవసరం ఉంటుంది. వాళ్ళకి ఆ శక్తి మన ప్రపంచం నుండే లభిస్తుంది. ఇంకా ఇంకా చెప్పు ప్రియా. మిగతా సగం శక్తి తనకి ఒక రాక్షసుడి నుంచి లభిస్తుంది. నిజానికి అతను కూడా ఒకప్పుడు మనిషి. ఆ రాక్షసుడు ఆ శక్తిని ఒక చోట జమ చేసి తను చేసిన ప్రపంచంలో ఉంచుతాడు. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మనం రాక్షస ప్రపంచంలో ఇరుక్కుపోయామనా? అవును. అలాగే ఈ ప్రపంచం మన ప్రపంచంతో ముడిపడి ఉంది. అవును. మనం ఆ దారి కోసం వెతకాలి. లేకపోతే ఆ శక్తి స్తోత్రం, అది ఈ వాయుసుర్ అలాగే ఈ ప్రపంచంతో పోటీ పడుతోంది. నాకు నమ్మకం ఉంది, వీళ్ళు మామూలు పిల్లలాగా కాదు. వాయుసూర్, జాగ్రత్తగా ముందడుగు వేయి. ఒకవేళ ఈ పిల్లలు పాములాగా కాటేస్తారేమో. అలాగే గురూజీ, నేను అదే దృష్టిలో పెట్టుకుంటాను. ఇంకా ఆట మొదలైందంతే. ఇక్కడి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళలేరు. మీరు యజ్ఞం కోసం ఏర్పాట్లు చేయండి. నేను వీళ్ళని మీ దగ్గరికి సమయానికి తీసుకొస్తాను. ఎంతైనా ఇది నా ఆట. ఈ ఎలుక పిల్లలు నా ఆటను నాశనం చేయలేరు. ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు అనంతకాలం వరకు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. నువ్వు నా కోపజ్ఞలో కాలిపోతూనే ఉంటావు. అలాగే గురూజీ, ఆ వాయుసురు గురించి కథ ఉందా? నాన్నగారు చెప్పారు. ఎన్నో ఏళ్ల క్రితం వాయుసుర్ ఒక మనిషి. అతని పేరు విరాజ్.
అతను తన భార్య సతీతో పాటు నివసించేవాడు. తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టల్లేవు. ఏమీ లేకపోవడం వల్ల అతను రాజకుటుంబంలో ఆడపిల్లలను చంపటం మొదలు పెడతాడు. వాళ్ల పీకలు కోసి వాళ్ల నగలు దొంగిలించేవాడు. ఒకసారి విరాజ్ రాజకుటుంబానికి చెందిన ఒక ఆవిడను చంపుతూ ఉంటే అప్పుడు చూస్తాడు తన చేతిలో ఒక రూబిక్ క్యూబ్ ఉంటుంది. అతను ఇంటికి వెళ్లి మొత్తం రాత్రంతా ఆ రూబిక్ క్యూబ్తో పాటు ఆడుతూ ఉంటాడు. ఎప్పుడైతే తన గర్భవతి భార్య కట్టెలు కాల్చటానికి బయటికి వెళ్తుందో అప్పుడు తన ఇంటి బయట రాజకుటుంబానికి చెందిన 3 సైనికులు సతీ బయటికి రాగానే సతీ పీకను కోసేస్తారు. పెద్ద వర్షం కురుస్తుంది. విరాజ్ తన ఇంటి నుండి బయటికి వస్తాడు. తన భార్య సతీ తల తన కాళ్ల దగ్గరకు వెళ్లి పడుతుంది. సైనికులు తన మీద దాడి చెయ్యబోతారు. అంతలో విరాజ్ తన కత్తితో 3 సైనికుల తలలను నరికేస్తాడు. అతను తన భార్యని ఎంతగానో ప్రేమిస్తాడు. అతను తన భార్య తలను తన శరీరానికి హత్తుకుంటాడు. అతని భార్య ప్రాణాలతో తిరిగొస్తుందని అనుకుంటాడు. తన కల ఏమిటంటే ఆ రూబిక్ క్యూబ్ లాగానే ముందు అలా ఇంకా ఆటలు ఆడాలి, అందరితో ఆడించాలని. కాని తనకు తెలీదు ఒక వ్యక్తి తనని దూరం నుంచి చూస్తున్నాడని. ఆ వ్యక్తి తన దగ్గరకొస్తాడు. ఆ తర్వాత మృత్యువునెవరైతే తాకుతారో వాళ్ళు జీవితాన్ని అనుభూతి చెందలేరు. ఒక్కసారి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు తిరిగి వెనక్కి రాలేరు. ఈ పద్ధతి చాలా తప్పు, బాధాకరమైనది. నేను ఈ పద్ధతిని మార్చాలనుకున్నాను. అంధకారం ఇంకా ఈ ప్రపంచం ఒకటైతే అప్పుడు అన్ని ఆత్మలు ఒక్కసారిగా కలిసిపోతాయి. మళ్ళీ ఒకసారి విడిపోయిన వాళ్ళు ఒకటవుతారు. వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. మృత్యువులోని సత్యాన్ని జీవితం అనే అబద్ధం మింగేస్తుంది. నీ భార్య కూడా తిరిగొస్తుంది. కానీ నువ్వు నాకు తోడుండాలి. ఆ తర్వాత విరాజ్ తనని తాను ఆ వ్యక్తికి అప్పగిస్తాడు. ఆ తర్వాత అతను రాక్షసుడిగా మారాడు. ఇది ఫెయిరీ టేల్ లాగా ఉంది. మాకు కూడా అలాగే అనిపించింది మొదట్లో, కానీ మాకిప్పుడు నమ్మకం కలుగుతుంది నిజమైన కథ అని. ఈ కథకి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి ఏంటి సంబంధం? అసలు తన బలహీనత ఏంటో అర్థం కావడం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచం వాయుసుర్ ఆట. ఈ ఆట సమానంగా జరుగుతుంది. తన బలహీనత ఏంటంటే తను కూడా ఆట ఆడాలనుకుంటున్నాడు. ఆ ఆటలో తను కూడా ఓడిపోవచ్చు. ఎవరికి తెలుసు, తను ఓడకపోతే తను ఓడిపోకుండా ఉండడానికి ఆప్షన్ తయారు చేశాడేమో. ఏదైనా చెయ్యండి, కానీ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఏర్పాటు చెయ్యండి. ఈ ప్రపంచం ఎప్పుడు నడుస్తుందంటే అది మన ప్రపంచంతో కనెక్ట్ అయినప్పుడే. ఖచ్చితంగా. అయితే నాకేమనిపిస్తుందంటే ముందు మనం ఆ దారిని వెతకాలి. ఒకసారి ఆ దారికి దొరికిందంటే మనం అక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చు. బహుశా మా నాన్నను కూడా నేను కాపాడగలుగుతాను. నీరజ్, నీరజ్, కాపాడు బాబు నన్ను. నీరజ్ భ్రమ కూడా అయ్యుండొచ్చు. కానీ ఆయన మా నాన్న. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను అక్కడికి ఒంటరిగా వెళ్తాను. కాపాడు బాబు, నన్ను కాపాడు బాబు. నేను చనిపోతాను. నన్ను క్షమించు బాబు. నా కారణంగా నువ్వు ఇక్కడికి వచ్చి వీళ్ళ వల్ల చిక్కుకున్నావు. నాన్న, మీరెక్కడున్నారు? మీరేం కంగారు పడకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను. నేను కాపాడుతాను నాన్న. ఎలా ఉన్నారు పిల్లలు? మా నాన్నను వదిలిపెట్టు. ఆయన్ని చంపితే నీకు అసలు ఏమి దొరుకుతుంది? ఏమీ లేదు. నాకు మీ నాన్నను చంపితే అసలే లాభం ఉండదు. నేను మీ 7గురిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. నేను కేవలం నీ స్నేహితులను ఉపయోగించుకున్నాను మీ నాన్నను పట్టుకోవడం కోసం. మా నాన్నని వదిలిపెట్టు. అసలు ఆయన నీకు ఏం అన్యాయం చేశాడు? ఏమీ అన్యాయం చేయలేదు. కానీ చావాల్సిందే. లేదు, ఆయన వదిలి వద్దు నాన్న, వద్దు ప్లీజ్, ప్లీజ్ వద్దు, వద్దు ప్లీజ్, ప్లీజ్. బాబు నీరజ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఖచ్చితంగా నువ్వు ఈ రాక్షసుని ఓడిస్తావు. అతని శక్తి, అతని రూపం. లేదు నాన్నా.
లేదు. నాన్న, నాన్న, నాన్న. నువ్వేం కంగారు పడకు, మనం అతను ఓడిద్దాం. బయటకు వెళ్దాం ఇక్కడి నుంచి. ఇదే తన ఓటం అవుతుంది. వాయుసూర్, చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు, తన తండ్రిని చంపేసి. వాళ్ళు అసలు ఇక్కడ ఉండటానికి ఒకే ఒక కారణం ఉంది, దాన్ని కూడా నువ్వు అంతం చేశావు. ఎందుకు చంపావు నువ్వు? గురువు గారు, వాళ్ళ మనసులో భయం సృష్టించాలనుకున్నాను. నేను వాళ్ళని నరికి పారేయగలను. లేదు, నువ్వెవరినైనా చంపాలనుకున్నావు. వాయుసూర్, ఈ క్షణం కోసమే నేను 700 సంవత్సరాలు ఎదురు చూశాను. ఈ అంధకారంలో బందీగా ఉండి ఉండి నేను విసిగిపోయాను. నేను చెప్పాను ఎటువంటి పొరపాటు జరగకూడదని, కానీ ఇప్పుడు కూడా నువ్వు నీకు నచ్చినట్టుగానే చేశావు. దీనికి నేను బుద్ధి చెప్పి తీరాల్సిందే. అదే నీకు సరిగ్గా ఉంటుందనిపిస్తుంది. ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగదు గురువు గారు. నా భార్యను వదిలిపెట్టండి. కళ్ళు తెరువు. ఆ తర్వాత తల పైకెత్తి చూడు ఈ దృశ్యాన్ని. విరాజ్, విరాజ్, వద్దు, వద్దు, వద్దు. సతీ, సతీ, యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తవబోతున్నాయి. ఆత్మ నియంత్రణ రాయి కూడా సిద్ధమైపోతుంది. ఇలాంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు వాయుసూర్. అలాగే గురూజీ. ఇక్కడ ఉన్నట్టుండి సాయంత్రం, ఉన్నట్టుండి రాత్రి అవుతుంది. ఈ ప్రపంచం విచిత్రమైనది. ఇక్కడ ఎదురుగా 3 దారులు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి ఏ దారిలో వెళ్ళాలి? ఇక్కడి నుంచి మీరందరూ ఏదైనా కూడా ఒకే దారిలో వెళ్ళాలి. నేను నీరజ్ ఒక చిన్న దారిలో నుంచి వెళ్తాము. విడివిడిగా గనక వెళ్తే మనం చాలా దారుణంగా ఇరుక్కుంటాం. ఆరావు, నాకు తెలిసి మనం అందరం కలిసే వెళ్ళాలి ఈ దారిలో నుంచి. అన్నయ్య వదిలే, మనం వాయుసుర్ ఆటను ఆడాల్సిందే. ఆ సింబల్ ప్రకారం ఇక్కడ కూడా ఒక దారుంటుంది. అది మనకు కనిపించడం లేదు. ఇక్కడ 4 దారులున్నాయి. లోపలికి వెళ్ళటానికి 3, ఎదురుగా 1 దాగుంది. మీరే కంగారు పడకండి, మనం ఇక్కడి నుంచి తప్పకుండా బయటపడతాం. కానీ మీరు ఈ 3 దారుల్లో ఏదైనా ఒక దారిలోనే వెళ్ళండి. ఇక్కడ 3 దారుల్లో బోర్డ్స్ ఉన్నాయి. మొదటి దాని మీద దారి లేకపోతే నేను కూడా దారిని కాదు. రెండో దాని మీద రాసింది నేను దారిని, కానీ లోయ కాదు. అయితే నేను దారిని. 3వ దాని మీద ఏం రాసిందంటే నేనే దారిని. నా మీద నుంచి వెళ్తేనే నీకు రేపటి ఉదయం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎటువైపు వెళ్ళాలి? క్లియర్గా 3వ దారిలో. అక్కడికి వెళ్తే మనకు రేపు ఉదయం కనిపిస్తుంది. లేదు, అది వాయుసుర్ పన్నాగం కూడా అయ్యుండొచ్చు. హలో, నేను కూడా మీతో పాటు వస్తాను. భయపడకండి, నాకు కూడా దారి తెలియదు. కాకపోతే ఒకటి తెలుసు, గ్రహణం పట్టేసింది. రాబోయే ఎపిసోడ్లో చూడండి ఎలా వాయుసుర్ ప్రమాదకరమైన ఆట ఇంకా భయంకరంగా మారుతుందో. నీరజ్ ఇంకా ఆరవ్ ఒక పాత ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఈ భూతాల ప్రపంచానికి చెందిన రహస్యం దాగుంటుంది. అలాగే మిగతా వాళ్ళందరూ ఒక విచిత్రమైన స్కేర్ క్రో, అలాగే ఒక రహస్యమయమైన చిన్న పిల్లను కలుస్తారు. అడుగడుగునా పెరుగుతున్న ప్రమాదాలు, సమస్యల మధ్య వీళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళీ భూతాల ప్రపంచం నుంచి బయటికి వెళ్లే దారిని కనుక్కోగలరా? వాయుసుర్ తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడా? తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి ది 7 Sacrifices.